భక్తుడి కోసం స్వయంగా శివపార్వతులే వ్యవసాయం చేశారట. ఇది నేను చెప్తుంది కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ఉపన్యాసంలో చెప్పిందే చెప్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో. ఒక శివభక్తుడు ఒక భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. అతనికి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చేసుకోవాలని కోరికగా ఉండేది. ఈ విషయం తన యజమానికి చెప్పాడు. కానీ స్వార్థపరుడు యజమాని, సరేలే వెళ్ళు గాని, మనకున్న 100 ఎకరాలు దుక్కు దిన్ని విత్తనాలు చల్లి పంట చేతికొచ్చాక వెళ్ళు అన్నాడు. ఆ మాట విన్న శివభక్తుడు, అయ్యో ఇప్పట్లో నాకు నీ దర్శన భాగ్యం లేదా శివయ్య అంటూ బాధపడ్డాడు. భక్తుడికి ఎలాగైనా తన దర్శనం కల్పించాలనుకున్నాడు శివుడు. శివుడు తలుచుకుంటూ మాయతో అంతా చేయగలడు, కానీ కష్టపడి చేయాలనుకున్నాడు. తానే కుటుంబంతో సహా దిగివచ్చి ఆ శివయ్య భూమిని నాగలి పట్టి దుక్కి తిన్నాడు. పార్వతీదేవి విత్తనాలు చల్లింది. వినాయకుడు గడ్డి కోశాడు. సుబ్రహ్మణ్యుడు ధాన్యాన్ని సేకరించాడు. నందీశ్వరుడు ఆ గడ్డినంతా మోపులు కట్టి యజమాని ఇంటికి తరలించాడు. శివుడు ఆ ధాన్యానంతటి గోదాములకు చేర్చాడు. ఆ రాత్రి పాలేరుకు శివయ్య కలలో కనిపించి పని పూర్తయిందని చెప్తాడు. ఉదయం తెల్లారేసరికి నిద్రలేచిన ఆ పాలేరు ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఆ శివయ్య మహిమేనని గ్రహించి యజమానికి చెప్పాడు. పాలేరు ఇంతటి శివభక్తుడు అర్థమైంది యజమానికి. తను ఎంత పెద్ద తప్పు చేశాడో గ్రహించి క్షమించమని వేడుకున్నాడు పాలేరు. ప్లీజ్ లైక్ మై వీడియో. నా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ నాకు మోటివేషన్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.